హాయ్ అండి. పిల్లలైతే సమ్మర్ హాలిడేస్ కదా ఇంట్లోనే ఉంటున్నారు. ఈరోజు మా పిల్లల కోసం నేను కారపు బూందీ అయితే చేశాననమాట. ఎప్పుడు బూందీ చేసినా క్రిస్పీగా అలాగే గుల్లగా రౌండ్గా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్తో అయితే ఈ వీడియోలో నేను చూపించానమాట. చాలా బాగా వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా శనగపిండి అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 kg శనగపిండి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసేసాను అనమాట. ఇక్కడ కొంచెం తక్కువైనా పర్లేదు, లాస్ట్లో మనం యాడ్ చేసేస్తాం కాబట్టి. అలాగే వంట సోడా కూడా వేసేసుకున్నాను అనమాట. ఇలాగా ఈ పిండి మొత్తం ఒకసారి జల్లెడ పట్టించేసుకోవాలన్నమాట. ఏమైనా ఉండలు ఉన్నా కానీ మంచిగా పిండిలో ఏమైనా చెత్త చెదారం ఉన్నా పోతుందన్నమాట. అలాగే ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి ఇవన్నీ కలిసిపోయేలాగా ఒకసారి చేతితో నీట్గా కలిపేసాను అనమాట. ఇప్పుడైతే ఇంకా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇంకా పిండి అయితే గట్టిగా ఉండకూడదు, అలాగే లూజ్గా కూడా ఉండకూడదు. మనం బజ్జీ పిండి ఎలా వేస్తామో అంతకన్నా కొంచెం లూజ్గా ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగా పడుతూ ఉండాలన్నమాట కింద. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలిపేసుకోండి. అలాగే ఇంకా హీటింగ్ కోసం అయితే ఆయిల్ పెట్టేసాను అనమాట. ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యే లోపు అయితే నేను ఇక్కడ పిండి ఒక 10 minutes పక్కన పెట్టేస్తున్నాను కలిపేసుకొని. ఇంక ఇప్పుడైతే ఆయిల్ వేడైందండి. ఇంకా బూందీ వేసుకోవడానికి అయితే ఇలాగ మనకి చిల్లులు గంట కానీ గిన్నె కానీ ఉంటుందన్నమాట. మనం బూందీ కోసం సపరేట్గా కూడా గెరెటెలు అయితే ఉంటాయండి, మనకి మార్కెట్లో దొరుకుతాయి. అవైనా తీసుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఇలా వేసేసుకోవచ్చు అనమాట. మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. బూందీ రౌండ్గా ఎలా వచ్చిందో చూడండి. మనమైతే ప్రెషర్ పెట్టి అసలు కలపకూడదు అనమాట. జస్ట్ అలా పిండి వేస్తుంటే ఆ ప్రెషర్కి అవి కిందికి జారిపోవాలి. అదేనండి చెప్తున్నాను కదా, పిండి కలిపే విధానంలోనే ఉంటుందన్నమాట. ఇలాగ మనకి పిండి మొత్తం వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, అలాగ జారిపోవాలన్నమాట. ఆ చిల్లుల్లో నుంచి పిండి అనేది జారిపోవాలి. ఇంకా మనకి పైనుంచి ఇక పోవట్లేదంటే ఇక ఇలాగ ట్యాప్ చేయండి. జస్ట్ అలాగ కొడితే పిండి అనేది మనకి రౌండ్ షేప్లోనే వచ్చి పడుతుందన్నమాట కింద. ఇలాగ బూందీ అంతా కూడా కలుపుకొని ఉంచుకున్న పిండి మొత్తం వేసేసాను. ఇంకా వేసిన తర్వాత నెక్స్ట్ దీనిలోకి మనం అలా ప్లెయిన్గా అయినా తినొచ్చండి. జస్ట్ కారము అలాగే ఉప్పు వేసేసుకొని జస్ట్ అలా తినేయచ్చు, లేదంటే మనము కొన్ని యాడ్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పల్లీలు యాడ్ చేసేస్తున్నాను. పల్లీలు చూస్తున్నారు కదా, ఒక కప్పు పల్లీలు అయితే వేసేసాను అనమాట. ఇలాగ అన్నీ ఉన్నా కానీ పిల్లలు చాలా ఇష్టంగానే తింటారు కాబట్టి ఇలాగ పల్లీలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఇంకా బూందీలో అయితే వేసేస్తున్నాను. అలాగే మనం ఫ్రెష్గా కరివేపాకు కూడా వేసేసుకోవచ్చండి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది బూందీలోకి అయితే. ఇలాగ కరివేపాకు కూడా ఫ్రై చేసేసాను. చూస్తున్నారు కదా, ఇలాగ కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు కూడా అందులోకి వేసేసుకోవడమే. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు ఎవరికైనా నచ్చడం లేదంటే తీసేసుకోవచ్చు, స్కిప్ చేయొచ్చు. ఇలాగ అన్నీ కూడా ఫ్రై చేసేసాను. చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఇందులోకి నేను ఉప్పు అలాగే కొంచెం కారం యాడ్ చేసేస్తున్నాను. అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి. మా పిల్లలకి నచ్చుదని నేను వేయలేదన్నమాట. ఇలాగ అన్నీ వేసేసుకున్నాం కదా. మా ఇంట్లో అయితే ఈరోజు కార్న్ఫ్లవర్స్ అయితే ఉందన్నమాట. ఇవి కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై చేసేసి అందులోకి అయితే వేసేసాయన్నమాట. ఇవి కూడా ఉంటే ఇంకా క్రిస్పీనెస్ ఎక్కువగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇలాగ ఫ్రై చేసేసుకొని చక్కగా అన్నీ ఒకసారి కలిపేసుకోవడమేనమాట. ఇలాగ ఒక వెడల్పాటి బౌల్లోకి అయితే ఈ బూందీ మొత్తం యాడ్ చేసేసుకొని పైన గిన్నె పెట్టేసి ఇంకా ఒక్కసారి కిందికి పైకి అన్నామంటే చక్కగా బూందీలోకి మనం యాడ్ చేసేసిన ఉప్పు అలాగే కారం కలిసిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగ ఒకసారి కలిపేసేయండి. కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా వచ్చింది, చాలా క్రిస్పీగా వచ్చిందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఒకసారి ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని